హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ భక్తురాలు శబరి ఇంకా బ్రతికే ఉందా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. మనం అభినవ శబరి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎవరి ఈ శబరి, ఎవరు, ఈ కథ ఏంటి, మనం ఒకసారి మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. రాముని దర్శనం కోసం రామునికి ఎంగిలి పళ్ళు తినిపించినటువంటి శబరి కథ మన అందరికీ తెలుసు. అలాంటి శబరి ఈనాటికి కూడా ఉందా అంటే, రామభక్తురాలు శబరి ఉందా అంటే అవుననే చెప్పొచ్చు. ఇదంతా ఏమిటంటే, మనకు తెలుసు, అయోధ్యలో రామ జన్మభూమిలో రామ మందిరం లేకపోవడం, ఆనాటి ఏనాడో ఉన్నట్టు రామ మందిరాన్ని తురుష్కులు దాడి చేసిన తర్వాత తురుష్కుల పాలనలో అక్కడ మందిరం నుంచి రామ మందిర రూపురేఖలు మారుస్తూ అక్కడ వాళ్ళ మతాచారం ప్రకారం మసీదును నిర్మించుకున్నారని చెప్పి చరిత్ర చెప్తుంది. అదే ప్రాంతంలో మనకు మళ్ళీ హిందువులకు ఆరాధ్యదైనటువంటి రాముడి మందిరం రావాలని గత 500 సంవత్సరాల నుంచి హిందువులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా 100 సంవత్సరాల నుంచి, ఇంకా స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి హిందువులు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ధ్యేయంగా మన ప్రియతమ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి యావత్ భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చైతన్యపరుస్తూ రామజన్మభూమి మందిరం నిర్మాణం వైపు భారతదేశాన్ని కార్యోన్ముఖులు చేసినటువంటి ఎల్కే అద్వానీ గారి రథయాత్ర వైభవం మనందరికీ తెలిసింది. ఆ పరంపరలో 1992లో ఆనాడు మసీదుగా, బాబ్రీ మసీదుగా చెప్పబడుతున్న మందిరాన్ని కరసేవకులు పూర్తిగా శిథిలం చేసేసి ఆ తర్వాత రామ మందిరాన్ని కట్టే ప్రయత్నం చేయడం కోర్టు జోక్యము తోటి ఆ రోజు ఆ కోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆనాడు మొదలు పెడితే ఆనాడు కలించినటువంటి శ్రీరాముణ్ణి అమితంగా ప్రేమించి ఆరాధించేటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి ధన్నాబాద్ నగరానికి చెందిన సరస్వతీదేవి గారు ఈరోజు 85 సంవత్సరాలు. ఆమె ఆ 30 సంవత్సరాల కిందటే ఆనాటి సంఘటనతోటి కలిచి వేసినటువంటి ఆ సన్నివేశంతో ఆమె రాముని పట్ల విపరీతమైన భక్తితోటి ఒక కౌంఠితమైన దీక్ష తీసుకుంది. అది ఏమిటంటే, ఆ అయోధ్య రామాలయంలో రాముని మందిరం నిర్మించిన తర్వాతనే నేను మౌనవ్రతం వీడుతాను అంటూ తను సంకల్పం చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే మౌనం పాటిస్తుంది ఆ భక్త శబరి లాంటి సరస్వతీదేవి గారు. రోజుకు 22 గంటలు మౌనాన్ని పాటిస్తుంది. కేవలం 1 గంట మాత్రమే కుటుంబీకులతో మాట్లాడటానికి నియమం పెట్టుకుంది, నిష్టగా చేసింది. అది రోజుకి 22 గంటలు మౌనం అంటే 30 సంవత్సరాల నుంచి అంటే అది మామూలు విషయం కాదు. అఘోరమైనటువంటి దీక్ష అది. మనం 4 నిమిషాలు కానీ 1 గంట మనం ఒకరితో మాట్లాడకున్నా, ఒకరు మనతో మాట్లాడకుంటే ఎంతో మానసిక ఆందోళన గురవుతాం. అలాంటిది 30 సంవత్సరాల నుంచి కేవలం రాముని ఆరాధిస్తూ, ఒకనాటి మీరాబాయి లాంటి వాళ్ళు రామభక్తుల గురించి కూడా మనకు తెలుసు. ఈనాటి ఈ సరస్వతీదేవి గారు రేపు జనవరి 22వ తారీఖు రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత తన మౌనవ్రతాన్ని వీడుతుంది. అయితే ఆమెకు ప్రత్యేకమైన రామమందిర నిర్మాణానికి ఆహ్వానం ఉన్నప్పటికీ వయసు రీత్యా వెళ్ళలేకపోవడం, ఆమె కేవలం టీవీల ద్వారా వీక్షించి మౌనవ్రతాన్ని వీడుతుందని తెలుస్తుంది. ఎంతైనా సరే రామునికి ఎంత మన ఆరాధ్యంగా ప్రణామాలు చేస్తామో, ఇప్పుడు ఆ రామభక్తురాలు సరస్వతి దగ్గర మనం కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుందాం. జై శ్రీరామ్.